త్రేతాయుగమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు ఆత్మ శ్రీరామునిగా అవతరిస్తున్నాడని తన సతీ పార్వతీదేవికి తెలిపాడు శంకరుడు. ఆ పరమాత్ముడి నామాన్ని నిరంతరం తన మనస్సు నందు స్మరించే శివుడు పార్వతితో, దేవి దానవ సంహారార్థం మానవునిగా అవతరించనున్న శ్రీహరికి సహకరించడానికి దేవతలందరూ వానరులుగా జన్మించనున్నారు. కావున నేను నా స్వామిని సేవించుకోవడానికి వానర జాతిలో ముఖ్యునిగా అవతరించడానికి నిర్ణయించుకున్నాను. శివకేశవులకు భేదం లేదని, వారు ఒకరికొకరు శరీరము వంటి వారని, భక్తుడు శరీరమైతే భగవంతుడు ఆత్మ చైతన్యమనే స్వస్వామి సంబంధాన్ని త్రిలోకానికి చాటడానికి నేను శ్రీరామ భక్తుడినై అవతరించనున్నాను అని తెలిపాడు శివుడు. పార్వతీదేవి భక్తితో పరమేశ్వరునికి నమస్కరించి ఆయన నిర్ణయాన్ని ఆమోదించింది.